హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అలాస్కాలో పుతిన్ ట్రంప్ భేటీ ముగిసింది. చాలామంది ఈ భేటీ మీద ఆసక్తి పెట్టుకున్నారు, ప్రధానంగా భారతదేశం కూడా. ఎందుకంటే భారతదేశం మీద అమెరికా మోపుతున్న సుంకాలు దాదాపు 50% సుంకాలు భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతవుతున్న వస్తువుల మీద ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించున్నారు. 20% ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఇంకొక 20% ట్యాక్స్లు కూడా ఆగస్టు 27 నుంచి అమల్లోకి రాబోతా ఉంది. దానివల్ల భారతదేశం కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. వీళ్ళ మీటింగ్ సక్సెస్ఫుల్గా ముగిస్తే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనుక ఆగిపోతే, రష్యా దగ్గర కొనుగోలు చేస్తున్నాము అనేటువంటి నెపంతో మన మీద మోపుతున్నటువంటి ట్యాక్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు అనే కారణం చేత మనం కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాం. దాదాపు 3 గంటల పాటు జరిగింది. అలాస్కా ఎక్కడైతే మీటింగ్ జరిగిందో ఆ ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రదేశం ఒకప్పుడు రష్యా ప్రదేశం, ఇప్పుడు అమెరికా ప్రదేశం. రష్యా అమెరికాకి అమ్మింది. అలాంటి ప్లేసుల్లో మీటింగ్ జరగటం వల్ల ఒక మంచి పాజిటివ్నెస్ ఆ రెండు దేశాల మధ్య ఏర్పడిద్ది. అంటే ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి చారిత్రక వాణిజ్య సంబంధాలు గుర్తొచ్చైనా సరే ఒక మంచి సామరస్య వాతావరణంలో చర్చలు జరుగుతాయని అందరూ భావించారు. తర్వాత ఆగస్టు 15 ఈ డేట్ను కూడా చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి సమయం అది. కాబట్టి ఆ సమయం, ఆ ప్లేసు చూసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే మీటింగు ముగుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది. ప్రపంచం మీద ట్రంప్ టారిఫ్ల మోత ఆగుతుంది. అందులో ట్రంప్కి నోబెల్ అవార్డు కావాలని కల ఉంది. అది కావాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపాననేటువంటి క్రెడిట్ అతను కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏది చేసైనా సరే ఒక మంచి సక్సెస్ఫుల్ మీట్తోనే ముగుసుద్ది అని అందరూ అనుకున్నారు. కానీ ఏమీ అవుట్కమ్ రాలేదు. 3 గంటల పాటు జరిగింది, సక్సెస్ఫుల్గానే జరిగింది, సామరస్యంగానే జరిగింది. ఇద్దరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ట్రంప్ కనుక ముందే అమెరికా ప్రెసిడెంట్ అయ్యి ఉంటే 2021, 2022 ఆ టైంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటే అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదు అని పుతిన్ అభిప్రాయపడ్డాడు. కాకపోతే ఈ మీటింగ్ అవుట్కమ్ మరొక రెండోసారి కలవాలని మాత్రమే అనుకున్నారు. కాకపోతే రెండోసారి మాస్కోలో కలుద్దామని చెప్పేసి పుతిన్ ఆఫర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రదేశంలో కలిశారు కాబట్టి, అలాస్కాలో కలిశారు కాబట్టి నెక్స్ట్ రష్యా రాజధాని మాస్కోలో కలుద్దామని పుతిన్ అడిగారు. దానికి ట్రంప్ దాదాపుగా ఓకే చెప్పినట్టే లెక్క. అంటే ఓకే అనుకోలేదు, కానీ మాస్కోలో కలవబోతున్నారు. అయితే ఇప్పుడు అమెరికా పోయిన తర్వాత మళ్ళీ ట్రంప్ మూడు ఎలా మారిద్ది, ట్రంప్ ఇంకెలాంటి ప్రకటన చేస్తారు అనేది కూడా చూడాలి. ఏదేమైనా ఇప్పటి వరకు జరిగిన మీటింగ్ ఒక సక్సెస్ఫుల్గానే ముగిసింది, కానీ అవుట్కమ్ సక్సెస్ఫుల్గా రాలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతున్నట్టు ప్రకటించలేదు. మామూలుగా పుతిన్ని చెస్ ప్లేయర్ అంటారు, మన ట్రంప్ని కార్డ్స్ ప్లేయర్ అంటారు. చెస్ ప్లేయరు ముందుగానే ఊహించి అవతల వాళ్ళు ఏం ప్రతిపాదన పెడతారో దాన్ని మనం ఏ రకంగా ఓకే చేయాలి, ఓకే చేయకూడదని ముందే ప్లాన్ చేసుకొని పోతారు. అదే కార్డ్స్ ప్లేయర్ ఏం చేస్తారు, అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు, చివరి నిమిషంలో డెసిషన్ తీసుకుంటారు. ఇది జియో పాలిటిక్స్లో వీళ్ళిద్దరికి ఉన్న పేరు. ఇప్పుడు పుతిన్ ఇక్కడ చాకచక్యంగా మీటింగ్ నడిపించారు. రష్యాకి ఎలాంటి నష్టం జరగకుండా, రష్యా నష్టం జరిగే ప్రతిపాదనలన్నింటినీ చిన్నగా స్కిప్ చేయించడం కోసం మీటింగ్ని కొంత ప్రొలాంగ్ చేశారు. అలానే సామరస్యంగా జరిపారు. చూడటానికి సామరస్యంగా జరిగింది, శాంతిగా జరిగింది, పద్ధతిగా జరిగింది, వివాదం లేకుండా జరిగింది. కానీ అవుట్కమ్ మాత్రం కొంత వాయిదా పడింది. ఇది రష్యా ప్లాన్ చేసుకునే విధంగానే జరిగింది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట. చూడాలి ఏం జరగబోతుంది. ఇప్పటికైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నెక్స్ట్ మాస్కోలో జరిగే మీటింగ్కైనా ఆగిద్దా లేదా, ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ ఆలోచనలో మార్పు వస్తా లేదా. ఎందుకంటే అమెరికా కూడా రష్యాతో చాలా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఏదో రష్యా దగ్గర మనం చెమురు కొంటున్నామని మన మీద టారిఫ్లు మోపుతుంది, కానీ అదే రష్యా నుంచి అణు నిక్షేపాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముడి సరుకుల్ని రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేస్తుంది. అలానే చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. మరి చైనా మీద ఇంత టారిఫ్ లేదుగా. ఒకప్పుడు అమెరికా చైనా మీద కూడా వేసింది, కానీ తగ్గించేసింది. కానీ భారతదేశం మీద మాత్రం అలా మోపుతూనే ఉంది, ఇంకా మోపుతామని కూడా బెదిరింపులు దిగుతూ ఉంది. ఏది ఏమైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలన్నా, లేదు అమెరికా రష్యాను బూచిగా చూపించి ప్రపంచం మీద చేస్తున్నటువంటి టారిఫ్ యుద్ధం ఆగాలన్నా, ట్రంప్ పుతిన్ భేటీ సక్సెస్ఫుల్గా ముగియటం, ఒక మంచి సక్సెస్ఫుల్ అవుట్కమ్ రావటం అనేది చాలా అవసరం. కానీ అంత పెద్ద గొప్ప సక్సెస్ఫుల్ అవుట్కమ్ రాలేదు, కానీ మీటింగ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. 3 గంటల పాటు నడిచింది. రెడ్ కార్పెట్ మీద ఇద్దరు చాలా సామరస్యపూర్వకంగా ఒకరినొకరు కౌగిలించుకొని కలిసి నడిచిన తీరు అభినందనీయం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పాజిటివ్నెస్తో కనపడింది అనేటువంటిది
జియో పాలిటిక్స్లో వినపడుతున్నటువంటి టాక్.